మీరు మీరు నాకు చాలామంది తెలుసు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గూడా పొద్దున్న లేస్తే మీకు ఫోను జేస్తారు. ఆల్‌మోస్ట్ గురుగారు బయట కాలు పెట్టమంటారా? గురువుగారు ఇది ఇప్పుడు ఏం జేయమంటారు? అని టైమ్ టు టైమ్ అడిగేవాళ్ళు గూడా ఉంటారు మీ దగ్గర. ఉంటారు. నేను అందరికి ఏం చెప్తా తెలుసా ఆ! అండి? జ్యోతిష్యం అనేది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లెక్క వాడండి. హ్మ్. అవసరం ఉన్నప్పుడు తీసి వాడండి. రోజు తీసి ఆ! చూడాల్సిన అవసరం లేదు. యెస్. అతి నాకది విశ్వాసం గావాలి. ఆ! వద్దండి. ఇది గావాలి అతి నాకు. అతి విశ్వాసం వద్దు. అసలు చాలామందైతే ఘాతవారం అని మంగళవారాల్లో అసలు ఎవరితో మాట్లాడరు కొందరు. హ్మ్. ఒక రోజు ఒక గంటనో, 2 గంటలో ఫోనే మాట్లాడరు. హ్మ్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అదే అండి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కటి ఆచరణ ఉంటుంది. ఇప్పుడు హ్మ్. మీరు తమిళనాడు ఎళ్ళండి. వాళ్ళు రాహు కాలాన్ని చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు. ఓకే. మీరు ఎన్నన్నా చెప్పండి. రాహు కాలం చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవునా? అవుతారు. ఓకే. మీరు ఒకసారి ఏమైందంటే నేను ఒక చిన్న వాస్తు విజిట్ కోసం వెళ్ళాను. ఆ! ఎళ్తే గురువుగారు ఒక చిన్న సిగ్నేచర్ ఉంది గురువుగారు. ఈ బ్యాంక్‌కెళ్ళేసి మనం ఆ ఫ్యాక్టరీ ఎళ్ళేదుంది. సరే అని జెప్పి ఎళ్ళాను. ఒక నేషనలైజ్డ్ బ్యాంకు ఆల్‌మోస్ట్ ఖాళీగున్నదది. ఎక్కడ చెన్నైలోనా? చెన్నైలో. ఆ! క్యాజువల్‌గా తను బయటకొస్తుంటే నేనడిగాను. ఏంది ఇంత ఖాళీగుందేంది? ఇది మస్తు బిజీ షెడ్యూల్ గదా! ఇదేందంటే, రావు కాలం గదండీ! అందుకోసమే ఎవరు డిపాజిట్ జేయడానికి, ఎవరు విత్‌డ్రా జేసుకోవడానికి రావట్లేదు. తర్వాత ఇగ మొత్తం కళకళలాడుతున్నాడు. అంటే అక్కడ ప్రాంతం వాళ్ళు ఆ అబ్బబ్బబ్బా! రావు కాలాన్ని అంతగనం తీసుకుంటారు. మన వాళ్ళంత మన దగ్గర పాటించరు. మన దగ్గర వర్జాన్ని ఆచరిస్తాం. ఓకే. మన ప్రాంతంలో వర్జం హ్మ్. ఆచరిస్తాం. ఓకే. సో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. వాళ్ళు దానికి అలవాటు పడతారు. ఇప్పుడు మీరు ఓకే. గూడా ఉన్నారనుకోండి సెంటిమెంట్‌గా ఫీల్ అవుతారు. అవును. ఇప్పుడు ఒక వస్తువు అనుకోండి, ఒక అవును. ఒక అవును. అయ్యగారు అనుకోండి, ఏదైనా ఒకటి సెంటిమెంట్‌గా ఫీల్ కరెక్ట్. అవుతారు. కరెక్ట్. అవును. సో, దాని ప్రకారం వెళ్ళిపోతుంటారు. హ్మ్. నేనేమంటే జ్యోతిష్య విషయంలో ఒకటే చెప్తున్నా అండి. అతి విశ్వాసం వద్దండి. అతిగా నమ్మాల్సిన పని లేదు. రైట్. అవసర నిమిత్తమై ఉపయోగించుకోండి. ఓకే. ఓకే. ఓకేనా. రోజు అయ్యగారిని అడిగే చేస్తా, అయ్యగారు ఏది చెప్తే అది చేస్తా. ఆ మూర్ఖపు ఆలోచన విధానం వద్దు. రైట్. అలా అని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడే ఎట్లయితే అట్లయితది. మనకు తెలవదా? మన తలరాత రాసిన ప్రకారం జరుగుతది గాని అయ్యగారు చెప్పుడేంది అని అనకండి. రైట్. అనకండి. రైట్. భగవంతుడు మన తలరాత రాసేటప్పుడు కొన్ని బ్లాంక్స్ విడిచిపెడతాడు. హ్మ్. వాటినే కర్మ ఫలితములు అంటారు. ఓకే. అవి కొన్ని మనం రాసుకోవాలి. మనకు రాసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు కొంత. అవునా? ఆ! ఓకే. దాన్నే ఆ! మన జాతకంలో 10థ్ హౌస్ కర్మస్థానం అంటారు. అచ్చచ్చా! సో, దాన్ని నింపుకోవచ్చు. ఆ అవకాశాన్ని వినియోగించుకోమంటున్నాను నేను అంతే. ఓకే. 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 రైట్. గురుగారు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. చాలామంది మీ నుంచి ఈ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. పెళ్ళిళ్ళు, దాని సంబరాలు, సాంప్రదాయాలు ఎట్లా చేయాలి అనేది. సో, ఇప్పుడు గురుగారు చాలా దానికి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అంటూ తీసుకుంటుంటాం మనం. ఏదన్నా డాక్టర్ దగ్గరికి పోయినా ఏం చేసినా. ఈ పెళ్లి ముహూర్తం విషయంలో గూడా అట్లా ఒక ఇద్దరు, ముగ్గురు జ్యోతిష్యుల్ని అడిగి పెట్టుకోవచ్చా ముహూర్తం? ఏది కరెక్ట్ అనేది ఎట్లా నిర్ధారించుకోవాలి? తప్పకుండా పెట్టుకోవచ్చండి. డెఫినైట్‌లీ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. తప్పేం లేదు. ఆ! ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న సర్జరీ చేసుకోమని చెప్తాడు. ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేసుకోరు మీరు. మన హ్యూమన్ నేచర్స్ అట్లాంటివి. అవును. మనం ఏం చేస్తామంటే మన బంధువులకో, తెలిసిన వాళ్ళకో చెప్తాం. వాళ్ళేమంటారంటే, "ఆ డాక్టర్ ఏంది? పలానా డాక్టర్ ఉన్నారు రండి. నేను చెప్పిస్తానని" చెప్పని వాళ్ళు పని అవును. కట్టుకొని మనల్ని పట్టుకొని పోతారు. వాళ్ళే అవును. అపాయింట్‌మెంట్ బుక్ చేసి తీసుకొని పోతారు. అవును. ఎందుకంటే వాళ్ళకి ఆ డాక్టర్ మీద నమ్మకం ఎక్కువుంటది. కరెక్ట్. అవును. సో, అట్లా తప్పేం లేదు. ఒపీనియన్స్ తీసుకోవడం తప్పులేదు. ఫైనల్‌గా ఒక డెసిషన్ కంక్లూజన్‌కి మనం రావచ్చు. తప్పేం అవును. లేదు. హ్మ్. అయితే ఈ వేదికగా నేను ఆహ్, పెళ్లి విషయానికి సంబంధించి యెస్. మ్యాచింగ్‌కి యెస్. సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇస్తాను. యాహ్! ప్లీజ్. చాలామంది మ్యాచింగ్స్ అనగానే ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాళ్ళే సిస్టమ్‌లో బర్త్ డీటెయిల్స్ కొట్టేసి ఆ పాయింట్స్ ఒకటి వస్తున్నాయి. అవును. 36 పాయింట్స్‌కి ఎన్ని వస్తున్నాయి? అవును. 18 కంటే అబోవ్ ఉంటే మ్యాచ్ అవును. లేదా ఇక్కడ మేకండి, ఇక్కడ ఆవండి, ఇక్కడ అవును. ఎలుకండి, ఇక్కడ ఎద్దునపోతండి, ఇక్కడ పులి అండి, ఇక్కడ ఇలా చెప్తున్నారు. అసలు జాతకాల మ్యాచింగ్ అంటే అది కాదండి. ఓకే. అది కాదసలు. వివాహ పొంతనలో సెపరేట్ సబ్జెక్ట్‌లో ఉందండి ఇది. జాతక తత్వంలో వివాహ పొంతన అనే ఒక సెపరేట్ సబ్జెక్ట్ ఉంది. ఆ! దీంట్లో బేసిక్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక అమ్మాయి తరపండి. అవును. అమ్మాయి జాతకాన్ని నేను ముందు పరిశీలన చేస్తా. హ్మ్. ఏమని? అమ్మాయి జాతకంలో ఉన్న లోపాలేంటి? ఓకే. ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి? మైనస్ పాయింట్స్ ఏమున్నాయి? ఏమైనా దోషాలున్నాయా? ఏదో నేను చెక్ చేసుకుంటా ఫస్ట్. చెక్ చేసుకున్నాక ఏం చేస్తా అంటే, దీనికి అనువునైనటువంటి అబ్బాయిని నేను మ్యాచ్ ఓకే చేస్తా. ఓకే. ఓహ్! ఉదాహరణకి ఒక అమ్మాయి జాతకం అద్భుతమైన డైమండ్ లాంటి జాతకం. ఏ హ్మ్. దోషాలు లేవు. మంచి హ్మ్. పంచమహాపురుష యోగాలలో ఒకటుంది. ఉత్తమమైన యోగాలలో 1, 2 ఉన్నాయి. ఓకే. మంచి యోగం. హ్మ్. సో, నేనేం ఆలోచిస్తా, ఒక డైమండ్ లాంటి జాతకాన్ని హ్మ్. ప్లాటినంకి ఇచ్చే ప్రయత్నం చేస్తా. రైట్. ప్లాటినంతో కలిపే ప్రయత్నం చేస్తా. అంతే గదా! లేదా గోల్డ్‌తో కాంప్రమైజ్ అయితా అట్‌లీస్ట్. కానీ అవును. గోల్డ్ కంటే కిందకి నేను దిగను. అవును. అర్థమవుతుందా? ఎందుకు? ఈ జాతకం ఖరాబ్ అవుతది. అవును. అర్థమవుతుందా? లేదు
నేను ఒక అమ్మాయి తరపు జాతకం బాగాలేదు, ఉమ్, దోషం ఉంది. నేనేం చేస్తాను? నా బాధ్యత ఏంది? గురువుగా నన్ను నమ్మి వచ్చారు నా దగ్గరికి. అవును. ఈ జాతకానికి నేను ఫస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. వ్యక్తికి కాదు ఇవ్వాల్సింది ప్రొటెక్షన్. నేను ఆ అవును. జాతకానికి నేను ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఈ ప్రొటెక్షన్ ఇవ్వగలిగే నాకు ఆప్షన్ ఎక్కడుంది? నాకు వచ్చిన మ్యాచ్ దీనికి ఏది ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతో నేను చెక్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి నేను ఫస్ట్? అమ్మాయి జాతకంలో ఉన్న మైనస్ పాయింట్స్‌ని అబ్బాయి జాతకం ఎంతవరకు సప్రెస్ చేయగలుగుతది? ఉమ్, అది నేను చెక్ చేసుకుంటా. ఇప్పుడు అమ్మాయి జాతకంలో సంతానపరమైన చికాకు ఉంది. నేను అబ్బాయి జాతకంలో 5th హౌస్ చెక్ చేసుకుంటా. ఓకే. గురువుని చెక్ చేసుకుంటా. ఇక్కడ శుక్రుడు ప్రాబ్లం ఉంది. నేను అక్కడ శుక్రుడు అద్భుతంగా ఉండేటట్టు చెక్ చేసుకుంటా. ఓకే. సో ఈ జా సెట్ చేస్తారా, చెక్ చేస్తారా? చెక్ చేసుకుంటా. సెట్ చేయడం ఉండదు. చెక్ చేసుకున్న తర్వాత సెట్ చేసుకోమని చెప్తాను. అది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాను. మనం ఎందుకు సెట్ చేస్తాం? ఉమ్, ఇంకోటి మూర్ఖపు ఆలోచన విధానం ఉంటుంది. ఇదే చదువుకోవాలి, ఎంసీఏనే చదవాలి, ఉమ్, ఇంతనే పర్సంటేజ్ రావాలి, ఓకే. మన యూఎస్లోనే ఉండాలి, అది H1 స్టేటస్లోనే ఉండాలి అని ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు ఈ మధ్యలో. వాళ్ళకు కూడా చాలా మందికి నేను కుప్పడుతూ ఉంటాను నా దగ్గరకు వచ్చిన ఈ వాళ్ళకి. మధ్య షాకింగ్ న్యూస్ ఒకటి విన్నా నేను. చెప్పండి. సిబిల్ స్కోర్ చూసి పెళ్లి చేస్తున్నారంట. నేను అంటే మీ ద్వారా వింటున్నా ఇప్పుడు అదే మరి ఇక నేను. సిబిల్ స్కోర్ చూసి ఆ, వీడి ఫైనాన్షియల్ స్టేటస్ స్టేటస్ ఏంటిదని వీడి సిబిల్ చూస్తున్నా. స్కోర్ బాగాలేదు అంటే వీడి పిల్లని ఏం చూసుకుంటాడు, వీడు ఇప్పుడే అప్పులు ఇట్లా ఉండి ఈఎంఐ సరిగ్గా కడతలేడు, వీడు పెళ్ళి అయ్యాక ఏం చేస్తాడని సంబంధం క్యాన్సిల్ అయితే చేసుకుంటా. నేను ఒక విషయం చెప్తానండి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, యోగం అనేది పనిచేస్తుందండి. ఓకేనా? నువ్వు ఇప్పుడు కోటీశ్వరుడు అని ఇచ్చి పెళ్లి చేసినావు అనుకోండి, వాడి అవును. జాతకంలో యోగం లేదు, వాడికి Yes. ఇంకేదైనా దోషాలు లేవు, వాడు నడి రోడ్డు మీద కూర్చోబెడతాడు. అవును. దాంట్లో ఏం లేదల్లా. ఇప్పుడు సాధారణమైన వాడిని పిల్లవాడి యొక్క టాలెంట్ని నమ్మి, వాడు చదువుని నమ్మి పెళ్లి చేస్తారు చాలా కొంతమంది వాడు అమాంతంగా ఒక వెలుగు వెలిగిపోతాడు. సో డిపెండ్స్ అపాన్ జాతకంలో ఉన్న యోగాలను బట్టి ఉంటుందండి. అవును. సో ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏంటిది, ఇప్పుడున్నటువంటిది ఏంటిది అనేది వినొద్దు. వద్దు. ఓకే. రెండోది, ఇప్పుడు నేను గత 27 సంవత్సరాల జ్యోతిష్యం చెప్తున్నాను. సరే, నాకు పెళ్ళై ఒక 22 ఏళ్ళు అవుతుంది. నా 22 ఏళ్ళ అనుభవంతో నేను జనరల్గా కూడా ఏం చెప్తుంటానంటే, నేను పెళ్లి చేసుకున్నప్పుడు మా వైఫ్ షీఈ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఉమ్. నేను ఇంటర్మీడియట్. ఆ, మా వైఫ్ షీఈ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్. దేవుడా. ఆ, సో వాస్తవంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, లవ్ మ్యారేజ్. ఓఫో. ఓకే. ఆ. సో నన్ను సో చేసి మీరు లవ్ చేయడం వల్ల ఇంటర్మీడియట్ తోనే ఆగిపోయారు. అట్లే లేదు, తర్వాత కంటిన్యూ అయింది. తను పెళ్లి చేసుకున్నా. వాలంటైన్స్ డే రోజు మంచి పాయింట్ చెప్పారు. ఓకే. విషయం ఏంటంటే మా వైఫ్ని అందరూ కూడా తనని క్రిటిసైజ్ చేశారు. ఆ, ఏమనంటే, వాడు పెద్ద అందగాడు కాదు, పెద్ద చదువుకున్నోడు కాదు, ఆస్తిపరుడు కాదు, నువ్వు ఏం చేసుకుంటాను నువ్వు వాడిని, పెద్ద కాదు, ఎందుకంటే నువ్వు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ రైట్. అని చెప్పి చాలా మంది మా వైఫ్ను సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ, తను ఏమన్నదంటే, ఓకే, తన జ్యోతిషం పెళ్ళికి ముందు నేను చెప్పించుకున్నాను, తను చెప్పిన నాకు యాప్ట్గా మ్యాచ్ అయినాయి, ఓకే. తన టాలెంట్ నేను నమ్ముతున్నా, ఎన్నటికైనా ఒక వెలుగుతాడు అని చెప్పాను. బా. సో నిజంగా కూడా ఆ రోజు నన్ను నమ్మింది, మీ జ్యోతిష్యం తను చెప్పింది. నన్ను నమ్మింది వాస్తవంగా కూడా. వా. నిజంగా కూడా దాని తర్వాత నుంచి చదువుకుంటూ వచ్చి నేను కూడా ఇప్పటి వరకు PhD వరకు రాగలిగాను. సో ఇప్పుడు సుమన్ శర్మ వైఫ్ అంటే తను ఎంజాయ్ అంతే చేస్తుంది, కదా. దాన్ని ఎంజాయ్ చేస్తుంది. వా. సో అంటే నా ఇంట్లో నుంచి కూడా ఫస్ట్ నన్ను నమ్మిన వాళ్ళు ఒకళ్ళు ఉంటేనే కదా నేను అంతే నలుగురు కదా. చెప్పగలుగుతాను. అవును, అవును. సో అట్లా నన్ను ఎంకరేజ్ చేసిన దాంట్లలో మా పేరెంట్స్, మా మేనమామలతో పాటుగా మా వైఫ్ కూడా ఒకరు వా, great. వాస్తవంగా. వా. సో నేనేమంటున్నానంటే, నా జాతకంలో కలత్ర మూలక రాజయోగం ఉండే, ఓకే. అంటే నేను వివాహానంతరం ఆర్థికంగా ఎదగాలి. ఆ, సో నేను ఆ జాతకాన్ని నమ్మాను, ఆ, అలా జరిగింది కూడా. ఓకే. సో నేనేమంటున్నానంటే, నాదే మీకు ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే, Right. నేను ఎదిగాను కదా, నేను ఒక సాధారణ స్థితి నుంచి ఇక్కడ దాకా రాగలిగాను కదా. అవును. యోగాన్ని నమ్మండి, ఓకే. జాతకాన్ని పరిశీలింపజేయండి, ఓకే. ఈ గుణాలు గణాలు చూసి ముందుకెళ్ళకండి, ఓకే. రాష్ట్రాధిపతులు లగ్నాధిపతులను చెక్ చేయండి, ఆ, ఆయుష్లు చెక్ చేయండి, సంతానం చెక్ చేయండి, అచ్చా. అకాలమైన మరణాలు ఏమైనా ఉన్నాయా, దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి, సంతానం చక్కగా అవుతుందా లేదా చెక్ చేయండి, ఏదైనా ప్రత్యేకమైన యోగాలనే చూడండి, ఆ యోగం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది.